హల్లెలూయా 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 హల్లెలూయా. నైనా ప్రాణాత్మ శరీరాలు మీరు స్వాధీనపరచుకోండి. నైనా ఈ దినం ఏమి మీరు మాట్లాడాల్సి ఉందో విశ్వాస్య, ఏ హెచ్చరికలు రావాల్సి ఉందో దయచేయండి. సరి చేసుకోవాల్సిన వాళ్ళు సరి చేసుకోవడానికి సహాయం దయచేసి సమస్త మహిమను మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చూడండి, ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుకోవడానికి వచ్చాం. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకోండి. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసం కోరకము. వారి హృదయము బలత్కారం చే యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. ఇది సామెతల గ్రంథం 24వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు మనం చూస్తున్నామండి. దుర్జనులను చూచి మత్సరపడకూడదు, వారి సహవాసం కోరకూడదు. వారి హృదయము బలాత్కారం యోచిస్తుంది, వారి పెదవులు కీడును గురించి మాట్లాడతాయి. దుర్జనులు వాళ్ళు ఎవరైనా శిఖర బబబబషి వైశ్యాందర్ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మంచివాళ్ళు ఎవరు అని మీరు అనుకోవచ్చు. ఎవరైతే యేసు ప్రభుని తమ హృదయంలో రక్షకుడిగా అంగీకరించి వారి పాప శాప జీవితాలను వదిలిపెట్టుకొని యేసు ప్రభు రక్తంలో తమను తమరికి భాష్య అంటారు. తమను తాము శుద్ధి చేసుకొని ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా యేసు ప్రభు రక్త దారాల కింద వాళ్ళ జీవితాన్ని శుభ్రపరచుకొని వాక్యం చేత తమను తాము శుద్ధి చేసుకొని వాక్యం అనే ఉదక స్నానం చేసి వాక్యం అనే పాలు తాగుతూ వికవాష్య రీవాష్యంతర. దైవ వాక్యం అనేది దేవుడై ఉన్నారు. ఆ దేవుడు అంటే వాక్యం అనేది మీలోనికి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అది కీళ్లను మూలుగులను సైతం శుద్ధి చేస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఏ యొక్క ముడత మచ్చ కలంకం డాగు ఏమన్నప్పటికీ శుద్ధి చేసి పడేస్తుంది అన్నమాట వాక్యం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను మీకు ఆశయ, అవి కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బచ్చిలాగా మంచులాగా తెల్లగా చేసే శక్తి ఎవరికి ఉంది అంటే యేసు ప్రభు రక్తానికి ఉంది. మీకు అర్థమైందా? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అంటే ఎంత డాగులతో మచ్చలతో ఎంత పాపంతో వశిక బబబబశాంతర. చూడండి, ఎలాంటి పరిస్థితులైనా తెల్లగా మార్చేసే శక్తి యేసు రక్తానికి ఉంది. అందుకు మనం ఈ యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాలి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. అబ్రహాము సంతతిలోంచి యేసు ప్రభు వచ్చారు. కానీ ఆ యొక్క యూదులు ఏం చేశారంటే యేసు ప్రభుని సిలువేశారు, ఆయన రక్షకుడని వాళ్ళు అంగీకరించలేకపోయారు. కానీ రీసెంట్గా వాళ్ళు అసలు అప్పటి నుంచి కూడా ఇంకా మెస్సయ్య వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక యూదుడికి ఏం చేశారంటే రాబోతున్న మెస్సయ్య పేరు యెషువా జీసస్ అని రాసి ఆయన చనిపోయినారు. మీకు ఇదెందుకు చెప్తున్నాను అంటే రక్షకుడిగా మీరు అంగీకరించలేకపోవచ్చు, కానీ ఆయన రక్తంలో శుద్ధి చేయబడి కడగబడి ఆయన కొరకు సాక్షులుగా ఉండే మేము మా జీవితాల్లో దేవుడిచ్చిన అనుభవాలను బట్టి మీ ముందు మేము నిలబడినాము. చూసారా? త్వరలో రాబోతున్న రక్షకుడు యూదులు ఏ యూదుల చేత అయితే ఆయన సిలువ వేయబడినారో అందులోంచి ఒక యూదుడికి ఆ యొక్క రక్షకుడి యొక్క పేరు బయలుపరచబడింది. ఆయనే యెషువా జీసస్, యేసయ్య. మీకు అర్థమైందా? ఆయన ఇశ్రాయేలుకి మాత్రమే కాదు కానీ మానవ జాతి అంతటి కొరకు ఆయన రక్షకుడు. ఎందుకు అంటే రక్తము వలె ఎర్రనైన మీ పాపాలని, మీ దోషాలని, మీ శాపాలని అన్నీ తీసి కొట్టి పడేయడానికి వికవాష్య రివాష్య అన్నారు. ఆయన శాంతిదాత. మీ హృదయంలో ఎట్లాంటి వికవాష్య రివాష్య అన్నారు అశాంతి అసమాధానం ఏమున్నప్పటికీ శాంతి ఇవ్వడానికి ఎవరు వచ్చినారండి?
యేసు ప్రభు వచ్చారు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు రక్తంలో తమను తాము శుద్ధి చేసుకొని ఆ యొక్క రక్తము పరిశుద్ధ రక్తం చేత తెల్లగా మార్చబడి, వారి హృదయాలు కూడా తెల్లగా మార్చబడి, వారి హృదయాల్లో దైవాత్మ చేత నింపబడి, దేవుని ఆత్మ చేత నడిపింపబడి, దైవ శక్తి చేత నింపబడి, కలంకమైన ముచ్చ అయినా మడత అయినా ఏమీ లేదు. వ్యూహిత సైన్య సమభీకర రూపిణీయగు ఎవరు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణీయగు ఎవరు, శారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది, వల్లి బలు రక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది, అది ఏ పరిమళ సువాసన గలది, అది ఏ పరిమళ సువాసన గలది. చూడండి, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు ఎలా మార్చబడుతున్నారంటే శారోను పొలంలో పుష్పములాగా, లోయల్లో పుట్టే పద్మంలాగా. మొన్న ఎవరో ఈ యొక్క శారోను పుష్పాన్ని చూపించినారు. తర్వాత బండ సందుల్లో ఎగిరే పావురంలాగా వాళ్ళు ఉంటారండి. ఎందుకు అంటే దేవుడు అట్లానే వాళ్ళని నియమిస్తారు, అలాగే వాళ్ళు పరిశుద్ధతని కొనసాగించుకోగలుస్తారు. మీకు అర్థమైందా? ఏంటి ఒంటరిగా అంటారు, ఒంటరి పక్షుల్లో అంటారు. వాళ్ళ జంటల్ని దేవుడు అలా శుద్ధి చేసి పంపిస్తారు, మానేరు. ఏ జత పక్షి దాని యొద్ద ఉండక మానదు అంటే దాని అర్థం అదే. అర్థమైందా? ఏ జత పక్షి అంటే ఆ జత ఏదైతే జత శుద్ధి చేసుకొని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఉంటుందో ఆ జత వస్తుంది, ఒంటరి పక్షుల్లో రాకుండా ఉండదు. చూడండి, ఇక్కడ దుర్జనులను చూసి మచ్చరపడకు, వారి సహవాసము కోరకు, వారి హృదయము బలాత్కారం చేయ యోచించును, వారి పెదవులు కీడును గురించి మాట్లాడుతున్నాను. చూసారా? నువ్వు ఎంత జాగ్రత్తగా ఉందామన్నా, ఎంత మంచిగా ఉందామన్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నామన్నా మరి వాళ్ళు ఉంచరు. ఎందుకంటే వారు దుర్జనులు. వాళ్ళు నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, ఎవరైనా బంధువులు కావచ్చు, స్నేహితులు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ ప్రాణప్రియులు కావచ్చు, ఎవరైనా దుర్జనులను చూచి నీవు మచ్చరపడకు, వారి సహవాసం కోరకు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని రక్తంతో కడగబడి క్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావో, క్రీస్తు చిత్తంలోకి లేపబడాలి, ఆయన సహవాసంలోకి లేపబడాలి, ఆయనతో నడవాలి, ఆయనలోనే ఉండాలి, ఆయనతోనే జీవించాలి, ఆయన పరిశుద్ధతని అలవాటు చేసుకోవాలి, ఆయన నీతిలోకి లేవనెత్తబడాలి, ఆయన యథార్థతని అలవాటు చేసుకోవాలి, యేసు ప్రభు స్వారూప్య స్వభావాలు పొందుకోవాలి. మీకు అర్థమైందా? అప్పుడు కూడా నువ్వు శారోను పొలంలోని పుష్పంలాగా మారిపోతావు, లోయలలో పుట్టే పద్మంలాగా మారిపోతావు, నీలోంచి పరిమళ సువాసన వస్తుంది. ఈ సహవాసాన్ని నేను వదలలేను. చూడండి, వారి హృదయము బలాత్కారం యోచించిన, వారి పెదవులు ఎప్పుడు కీడును గురించి మాట్లాడితే, ఎందుకు అంటే మీరెవరు? మీ యొక్క తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాడి పేరే దుష్టుడు, వాడే సాతాను. యేసు ప్రభు దైవాత్మ మన హృదయంలో నివసించట్లేదు, యేసు ప్రభుకి మన హృదయంలో స్థానం ఇవ్వట్లేదు అంటే అక్కడ దుష్టుడే వచ్చి కూర్చుంటాడు. మీరు వద్దన్నా కూర్చుంటాడు, మీకు తెలియకపోయినా కూర్చుంటాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు దుష్ట దురాత్మ అంధకార క్రియల చేత అందరూ కూడా నింపబడి, ఆ యొక్క దురాత్మల చేత నింపబడినప్పుడు చాలామంది ప్రజలు ఆ యొక్క దురాత్మల చేత, అపవిత్రాత్మల చేత, చీకటాత్మల చేత విడుదల పొందుకోగలిగినారు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఈ రోజు కూడా పనిచేస్తూ ఉన్నారు. మీకు తెలియకుండా మీలో దురాత్మలు పనిచేస్తాయి. మీకు అది అర్థం కాదు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో ఆ చీకటి శక్తుల ప్రభావం నుంచి మీరు విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇల్లు కట్టబడాలంటే జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి, తెలివి ఉండాలి. ఇంకో మాట కూడా ఉంది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే.
ఒక ఇల్లు దేవుడు కట్టాలని ఆయన చిత్తంలో ఉంటే చూడండి, అది ఎవ్వరు కూలదోయలేరండి. ఒక ఇల్లు అనేది జ్ఞానం వల్ల కట్టబడుతుంది. మీకు అర్థమైందా? వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. ఆ పునాదులు ఎట్లుంటాయంటే మీరు తీయలేనంత గట్టిగా పునాదులు వేయబడి ఉంటాయి. మీకు అర్థమవుతుందా? వేసింది ఎవరు? దేవుడు గనక. యెహోవా ఇల్లు కట్టించని ఎడ్ల కట్టువారి ప్రయాస వ్యర్థమే, వ్యర్థం. ఎందుకు పనికిరాదు. మానవ జీవితం, మానవ ప్రయత్నాలు ఏమాత్రం. ఐగుప్తులు మాంసమయములే, వారికి సహాయం చేసేవారు పడతారు, సహాయం పొందేవారు జోగుతారంట. చూసారా? కానీ దేవుడు అనేవారు సర్వశక్తిమంతుడు. దేవుడిని బాగా అర్థం చేసుకోండి. మీకు అర్థమైందా? దేవునితో పోరాడకండి. పోరాడిన వారు ఎవ్వరు జయం చూడలేదు ఇంతవరకు. చూడండి, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో. దీనంతటికి కారణం ఏంటి అంటే జ్ఞానము, వివేచన, తెలివి. ఎలా వస్తుంది మరి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం, అదే వివేచనకి ఆధారం. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటావో, మీకు అర్థమైందండి, అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, వివేచన వస్తుంది. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలకు ఆధారమైన ఆత్మ ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలకు ఆధారమైన ఆత్మ, తెలివిని యెహోవా ఎడల పుట్టించే ఆత్మ ఎప్పుడు నీ హృదయంలో నివసిస్తుందో ఆటోమేటిక్గా దేవుని యొక్క తెలివి, జ్ఞానం నీకు వస్తుంది. అర్థం చేసుకోండి. మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థమైందండి? ఇంకా కీర్తనలు 37:1 చూద్దాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేసి వారు చూసి మత్సరపడకు. ఎప్పుడు కూడా చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదు. వాడు అలాగ చెడ్డ పనులు చేస్తున్నాడు, వాడు బాగున్నాడు, వీళ్ళు ఇంత చెడ్డ క్రియలు చేస్తున్నారు, వీళ్ళ పరిస్థితి బాగుంది, నా పరిస్థితే బాగాలేదు, నేను మంచిగా జాగ్రత్తగా అంటే నా జీవితం బాగాలేదు, దేవుడు అంటే నా బ్రతికే బాగాలేదు అంటే అనుకోకూడదు. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకూడదు. దుష్కార్యములు చేసేవారిని చూసి, చెడ్డ కార్యాలు చేసేవారిని చూసి మచ్చర పడకూడదు. మీకు అర్థమైందా? ఎల్లప్పుడూ దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. నీకు అనవసరం చెడ్డవారిని చూసి నువ్వు మచ్చరపడాల్సిన అవసరం ఏంటి? దేవుడు నీ కొరకు ఏమి ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంచారో నువ్వు తీసుకోవాలంటే జాగ్రత్తగా నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. చూడండి, సామెతలు 3:31. సామెతలు 3:31. యాక్చువల్గా నిన్నే క్లాస్ అవ్వాలి, కొన్ని అనివార్య కారణాల బట్టి రాలేకపోయాను. 3:31. బలాత్కారం చేయవాని చూచి మత్సరపడకము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగొరవద్దు. చూసారా? బలాత్కారం చేయవారు, బలాత్కారులు, వాడిని చూసి మచ్చరపడకూడదు. వాడు చేసే క్రియలు మనం ఏమాత్రం కూడా చేయకూడదు. ఎందుకు చేయాలి? చేయకూడదు. నీ జీవితం బాగుండాలంటే నువ్వు చేయకూడదు, అంతే. దేవుడికి అప్పగించుకో. సామెతలు 23:17. పాపులను చూసి నీ హృదయం నందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. అదండి. నువ్వు జీవాన్ని కోరుకుంటే, నీవు మేలు కోరుకుంటే, నీ రాబోయే దినాలు మంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, నీవు క్షేమాన్ని, సౌఖ్యాన్ని, బ్రతుకు దినములన్నీ, సుఖాన్ని, క్షేమాన్ని, సౌఖ్యాన్ని, నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వస్తాయి. ఈరోజు నా గుండెల మీద చేయి పెట్టి నేను చెప్పగలను, బ్రతుకు దినములన్నీ కృపా క్షేమం. ఎట్లొస్తుందండి? ఊరికే రాదు. పాపులను చూచి నీ హృదయం నందు మత్సరపడొద్దు, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము, భక్తి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అవి రెండు, భయం ఉండి భక్తి లేకపోయినా కష్టమే, భక్తి ఉండి భయం లేకపోయినా కష్టమే, రెండు ఉండాలి. 24:19. దుర్మార్గులను చూచి నీ వ్యసన పడకు, భక్తిహీనులు ఎట్లా మత్సరపడకు. దుర్మార్గులు ఉన్నారండి, వాళ్ళని చూసి వ్యసనపడి వాళ్ళ ద్రోవల్లోకి వెళ్ళకూడదు. ఎల్లప్పుడూ భయం కలిగి ఉండాలి. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి.
భక్తిహీనులు అంటే దేవుణ్ణి ఎరగలేని వారు, వారిని చూసి మచ్చర పడకూడదు. అర్థమైందా? కీర్తనలు 1:1 ఇది అందరికీ తెలిసిందే అండి, చాలా మంచిది. చాలా సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్న బెస్ట్ రూల్ ఏంటంటే ఇదే. ఆ రూల్ మీకు చెప్తాను, ఇంకా మీరు సక్సెస్ఫుల్ చూడండి, దేవుల్లో సక్సెస్ఫుల్ అయిపోతారు. ఏంటి అది అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండగా. మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే, దైవ దృష్టిలో మీరు మంచివారుగా మార్చబడాలి అంటే, దైవ చిత్తంలో మీరు కొనసాగాలి అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, దైవ ఆలోచన చొప్పున నడవాలి. పాపుల మార్గమున నిలబడకూడదు, అట్లీస్ట్ నిలబడకూడదు. వాళ్ళ ఆలోచనలో ఎలాగూ వెళ్ళకూడదు. పాపులు నిలబడే చోట కూడా నువ్వు నిలబడకూడదు. జాగ్రత్త, బహు జాగ్రత్త. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండి. ఎందుకు అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుంటే ఏమవుతావు? నువ్వు ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలన్నా చెడగొట్టేస్తావు. బాగా అర్థం చేసుకో. దైవ ప్రణాళికలోకి రావాలి అంటే, దైవ చిత్తం నెరవేర్చాలంటే బెస్ట్ రూల్ అండ్ ఫస్ట్ రూల్ దట్ వన్. బాగా అర్థం చేసుకోండి. అండ్ ప్రోవెర్బ్స్కి సామెతలు 1:13, ఎందుకు నా జీవితం సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకు ఇట్లానే ఉంది అంటే కారణం అది. ఇవన్నీ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మీకు అర్థమైందా? పలువిధమైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాం. చాలామంది ఇట్లనే ఆలోచిస్తారండి. దోపుడు సొమ్ముతో ఇల్లు నింపుకోకూడదండి. పంజరమ పెట్లతో నుండినట్ల అన్యాయమైన సొత్తుతోనట ఇల్లు నింపేసుకుంటున్నారట. కానీ కౌజు పిట్ట ఎట్లాగైతే తాను పెట్టని గుడ్లను పొదుగుతూ ఉంటుందో, ఈ యొక్క అన్యాయపు సొత్తు, ఈ యొక్క దోపుడు సొమ్ము ఎట్లుంటుందంటే మధ్యస్థంగానే ప్రాణాలు తీసేస్తుందండి. బాగా జాగ్రత్త, అట్లా చేయకూడదు. యెషయా 30:12 దైవ చిత్తాన్ని నెరవేర్చుకోండి, మీ జీవితాలు ఫలభరితం చేసుకోండి. అర్థమైందా? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, మంచిది కాదు అది. యెషయా 30:12 అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారము కృత్రిమము నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటుంది గనక. ఏంటంట, మీ దగ్గరికి దైవ వాక్యం వచ్చినప్పుడు, దైవ చిత్తం మీకు బయలుపరచబడినప్పుడు, దేవుడు నీ జీవితాన్ని ఇట్లా మార్చాలి, ఇలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావంటే వాక్యాన్ని త్రోసేసి, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడిని పక్కన పెట్టేసి, వాక్యం వద్దని త్రోసేసి బలాత్కారము కృత్రిమము నమ్ముకొని అట్టి వాటిని నమ్ముకుంటే నీ పరిస్థితి బాగా డేంజర్ అయిపోతుంది. జాగ్రత్త. చూడండి, ఇర్మియా 22:17. ఇర్మియా, దేవుడు ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఆ మార్గాన్ని త్రోసివేసుకొని నీకు నచ్చిన మార్గంలోకి నువ్వు వెళ్ళిపోతాను అనుకుంటే నీ గొయ్యి నువ్వు తీసుకున్నట్టే లెక్క. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే మార్పు అనేది నీ హృదయంలోంచే ప్రారంభించాలి. ఎవరైనా ఎంతవరకు చెప్తారు? నువ్వు బాగుపడాలన్న ఆలోచన నిత్యం నీ హృదయంలో ఉండాలి. అర్థమైందా? నువ్వు బాగుపడాలి అంటే నువ్వు చేయాల్సిన ప్రిన్సిపల్స్ ఇవి. ఇర్మియా 22:17 అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభం సంపాదించుకుంటే అందే, నిరపరాధుల రక్తం ఒలికించుటే అందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారం చేయుచున్నావు. చూసారండి, ఏంటట? నీ దృష్టి నీ కోరిక అన్యాయంగా లాభం సంపాదించుకోవాలన్నట. అందుకని నువ్వేం చేస్తున్నావు అంటే, మరి లాభం ఎట్లా వస్తుంది? నిరపరాధుల రక్తం ఒలిగించడం, అందుకొరకే జనులను బాధిస్తున్నావు, అందుకొరకే బలాత్కారం చేస్తున్నావు. చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. తప్పు అన్యాయంగా లాభం సంపాదించాలని మనం ఆశించకూడదు. యోబు 15:35 ఊరికే ఆశీర్వాదాలు వచ్చేవండి, దైవ ఆశీర్వాదాలు, పరలోకము నుండి వచ్చే ఆశీర్వాదాలు ఊరికే రావండి. చాలా ప్రాక్టీస్ ఉంటుంది వెనకాల. అర్థమైందా? యోబు 15:35 కబుర్లు ఆడినంత ఈజీ భక్తి కట్టుకోవడం కాదండి.
దేవుని యందు భయము భక్తి రెండు ఉండాలి. వారు దుష్కార్యమును గర్భము ధరించి పాపం కందురు, వారి కడుపున ఏం కొడుతుందండి? కపటం కొడుతుందట. ఏంటి గర్భం ధరించారంటే దుష్కార్యాన్ని గర్భం ధరించారంట. దుష్కార్యాన్ని గర్భం ధరించి పాపము కంటారంట. మరి అంతే కదండి, చెడ్డ కార్యాన్ని కడుపులో పెట్టుకున్నావు, నువ్వు చెడ్డ చేయాలని ఆలోచిస్తున్నావు, అప్పుడు నువ్వు ఏమి కంటావు? నీ లోపల ఉండేది దుష్కార్యం, చెడ్డ. అది నేను తినేస్తా తెలుసా, నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? దుష్కార్యం చేయకు, దైవ చిత్తానికి లోబడు. దైవ చిత్తానికి, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకండి, మంచిది కాదు. చూడండి, వారు దుష్కార్యమును గర్భమును కందురు ధరించి పాపము కంటారంట. దుష్కార్యము నువ్వు గర్భాన్ని ధరించావా, అయితే నువ్వు పాపానికి అంటావు. అప్పుడు ఏమవుతుందంటే కపటము పుడుతుందంట. కపటం 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 ధరించుకుని ఉన్నావా? దుష్కార్యాన్ని కడుపులో పెట్టుకున్నావా? నువ్వు పాపానికి అంటావు. ఇంకా ఏంటంట? కపటం పుడుతుందట అక్కడ. అంతే కదా, మరి దుష్కార్యం వల్ల ఏమొస్తుంది అక్కడ? చూసారా, పాపం కపటం అది నేను నాశనానికి తీసుకెళ్తాను. జాగ్రత్త, భూమి మీదే నాశనానికి తీసుకెళ్తాను. నరకం సంగతి పక్కన పెడితే. కీర్తనలు 10:7. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపములు ఉన్నవి. అర్థం చేసుకోండి, మీ నోట్లో ఏముందండి? శాపం ఉందా? కపటం ఉందా? వంచన ఉందా? ఏముంది? నాలుక క్రింద చేటు పాపం ఉన్నాయా? ఎవ్వరికి అవి నష్టం చేయదండి. ఎవ్వరు గొయ్య తీస్తే గొయ్యిలో వాళ్ళే వెళ్తారు. ఎవ్వరు రాయి పొర్లిస్తే దబీమనాలు నెత్తి మీద పడుతుంది, పగలగొట్టేస్తుంది. జాగ్రత్త. కీర్తనలు 38:12. ఏమి గర్భాన్ని పెట్టుకుంటున్నావు? దుష్కార్యమా? పాపానికంటావు, కపటం ఉంటుంది అక్కడ. జాగ్రత్త, జీవితం అంతా నటనే అయిపోతుంది అప్పుడు. కపటమే కదా ఉండింది. కీర్తనలు 38:12. దేవుడు సహిస్తారండి, చాలా వరకు సహిస్తారు. దేవుడు సహనం, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, జాలిగల దేవుడు. సహిస్తారు. ఎంతవరకు అంటే ఎంతవరకు? అర్థం చేసుకోండి. నా ప్రాణము తీయ చూచివారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడ చేయ చూసివారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చూసారా, ప్రాణం తీయాలనుకున్నాను, బాధ పెట్టాలనుకున్నాను, ఏం మాట్లాడతారండి వాళ్ళు? కీడు చేయ చూసివారు హానికరమైన మాటలు పలుకుతారు. నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడినా అక్కడ ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ హృదయం కపటంతో, పాపంతో, వేషంతో, దుష్కార్యంతో నిండిపోయి ఉంది కనుక వాళ్ళ నోట్లోంచి ఏమొస్తాయి అంటే హానికరమైన మాటలు. కీడు చేయి చూసి వారికి ఏమొస్తాయండి? హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు, కపట ఉపాయములు పన్నుతానే ఉంటారంట. ఎందుకండి? దేనికి? జీవితాలు బాగు చేసుకోరా? హృదయాలు బాగు చేసుకోరా? సామెతలు 29:1 ఒకసారి చూద్దాం. చూడండి, 29:1. ఎన్నిసార్లు గద్దించినా లోపడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించినా కొంచెం కూడా పట్టకుండా ఉన్నావా? కొంచెం కూడా దేవుడు అంటే భయం లేకుండా ఉన్నావా? ఎంతకాలం విసిగిస్తావు దేవుణ్ణి? అలా కళ్ళు మూసుకొని ఉన్నావా? వాళ్ళ కళ్ళు అంట క్రొవ్వుతోని మందంలో అయిపోయినాయి ఉన్నాయంట. రికబాషియా హరివాషాంతర, రికబాషియా హరివాషాంతర. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. బాగా జాగ్రత్త, బాగా జాగ్రత్త. మనం ఏం విత్తుకుంటే అది కోసుకుంటాం, ఏం విత్తుకుంటే అది కోసుకుంటాం. నీతిని విత్తితే నీతినే కోసుకుంటాం, ప్రేమని విత్తితే ప్రేమని కోసుకుంటాం. నువ్వు ఏం విత్తుతున్నావు? కపటాన్నా? క్రోధాన్నా? నటననా? మొదటి సమూయేలు 2:25.
2:25. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను అనేను. అయితే యెహోవాని చంపదలిచి ఉండేది గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది. ఇక్కడ ఏంటంటే ఏలి కుమారుల గురించి చెప్పబడుతుందండి. ఏలి అనే ఆయన న్యాయాధిపతి, ఒక న్యాయాధిపతి ఆయన. అయితే ఏలి కుమారులు అంత మంచివాళ్ళు కాదు వాళ్ళు. మీకు అర్థమైందా? ఒక యాజకుడు ఆయన. యాజకుడు అంటే దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి ఆయన యాజకుడు ఏలి. మీకు అర్థమైందా? అయితే ఈ ఏలి కుమారులు మంచోళ్ళు కాదు, వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారట చూడండి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటైన మాట చెవిని పడగా వారిని పిలిచిట్ల నేను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలా చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులకు మీరు అతిక్రమింప చేయుచున్నారు. చూడండి, దైవ మందిరంలోనే తప్పు జరిగితే చూసేవాళ్ళు ఏం తెలుసుకుంటారండి? దైవ మందిరం యొక్క దేవుడు తేజోమహిమ నిలిచే స్థలం యొక్క కట్టడలు నియమాలు పాటించాలి. ఆయన పరిశుద్ధతకి గౌరవం ఇవ్వాలి. ఆయన పరిశుద్ధతని నాశనం చేయాలనుకుంటే నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేసినట్టు. ఇప్పుడు మనిషి దగ్గర నువ్వు తప్పు చేస్తే, మనిషికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ చెప్తావు. కానీ దేవుడి దగ్గర నువ్వు తప్పు చేయాలనుకుంటే ఎవరు నీకు శిక్షిస్తారు? ఎవరు నీ పట్లగా నిలబడతారు? బాగా అర్థం చేసుకోవాలి. ఆ విషయాలు దేవుడితో పెట్టుకుంటున్నారు. దేవుడితో ఆటలాడడానికి లేదు. ఆయన పరిశుద్ధతని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతవరకైనా ఆయన వెళ్తారు. ఆయన అనుకుంటే ప్రపంచాన్ని నాశనం చేయడమే క్షణాల్లో పని. అర్థం చేసుకోండి. రిపెంట్ అవ్వండి. చూడండి, నా కుమారులారా ఇలా చేయొద్దు. చూడండి, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయడు గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు? దేవుడికి వ్యతిరేకంగా లేస్తే, దేవుని విషయంలోనే నువ్వు కపటం పూనితే, దైవ చిత్తానికే వ్యతిరేకంగా లేస్తే, దైవ మందిరంలోనే పాపం చేయాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా లేస్తున్నావు? దేవుడికే వ్యతిరేకంగా లేస్తున్నావు. దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికే వ్యతిరేకంగా లెగుస్తున్నావు. దేవుని యొక్క మహిమను నువ్వు కాలరాస్తున్నావు. అయితే నువ్వు ఇంకా చావాలనుకుంటున్నావా? ఇంకా దేవుడికి వ్యతిరేకంగా లెగాలనుకుంటున్నావా? కోరి నీ చావు నువ్వు కొడుకు తెచ్చుకోవాలి. ఏ బండ నుండి చెక్కబడినావో, ఏ గుంట నుండి తవ్వబడినావో అర్థం చేసుకో. దేవునికి, దైవ పరిశుద్ధతకి, దేవుడి నిలిచే స్థలానికి, దేవుని మందిరానికి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా లేస్తే ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. బాగా జాగ్రత్త. డోంట్ ప్లే విత్ గాడ్. దేవుడు ప్రత్యక్షంగా నాతో ఉండి ప్రత్యక్షంగా ఈ స్థలంలో ఉండి నిలబెట్టుకున్న స్థలం ఇది. దైవ సన్నిధితో ఆటలాడొద్దు. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాగా జాగ్రత్తగా రిపెంట్ అవ్వండి, పశ్చాత్తాపడండి. దుష్కార్యాన్ని కడుపులో పెట్టుకొని పాపాన్ని కనొద్దు. కపటంతో నింపబడొద్దు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయడు గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేస్తాడు? రెండవ దినవృత్తాంతాలు 36:16. దైవ పరిశుద్ధతకే, దైవ నామానికే కలంకం తేవాలనుకుంటున్నారా?
వ్యతిరేకంగా నిలబడాలనుకుంటున్నారా? దైవ చిత్తానికే నేను వ్యతిరేకంగా నిలబడాలనుకుంటున్నారా? దేవునితోనే యుద్ధం చేయాలనుకుంటున్నారా? వెనక్కి తిరిగి చూసుకోండి, గడిచిన 11 సంవత్సరాల్లో ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఏంటి ఇక్కడ జరుగుతుందని. పశ్చాత్తాపడని తప్పులేదు. ఇక్కడ నిలబడింది దేవుడు, శోభారాణి కాదు, కేసీఆర్ రోజ్లిన్ కాదు, నిలబడింది దేవుడు. డోంట్ ప్లే విత్ గాడ్, డోంట్ ప్లే విత్ గాడ్. వన్స్ అగైన్ ఐ కమాండ్ యూ. ముప్పై 16 వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఏమి చెప్పినా అపహాస్యమే, ఏమి చెప్పినా హేళనే, ఏమి చెప్పినా దేవుడు ఇట్లా చెప్పారు అంటే హేళనే. ఎవరి మీదకి వస్తుందండి అది? ఎందుకు చెప్తున్నారని అర్థం లేదా మీకు? దేనికి ఇక్కడ నిలబెట్టుకొని చెప్తున్నారని అర్థం, జ్ఞానం లేదా? చూడండి, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యం కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చింది. నివారింపలేరంటే ఎవరు? ఆయన కోపం వల్ల రైజ్ అయిందంటే ఎవ్వరు నివారించలేరు. బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. యుద్ధం చేస్తుంది ఇక్కడ దేవుడితో. ముందే చెప్పాను, సామెతలు 6:15 కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా క్షణమందే నలుగగొట్టబడును. చూసారా? హఠాత్తుగా వస్తుంది, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తుంది, హఠాత్తుగా వస్తుంది. జాగ్రత్త. డోంట్ ప్లే విత్ గాడ్, డోంట్ ప్లే విత్ గాడ్ ప్లాన్స్. దైవ ప్రణాళికకి వ్యతిరేకంగా నిలబడకండి, మంచిది కాదు అది. మీకు, మీ కుటుంబాలకే మంచిది కాదు. మీకు దేవుడి మాటలు చెప్పమన్నారు కనుక నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి. పశ్చాత్తాపడండి. లేకపోతే నాకు అవసరం లేదు, నాకు అవసరం నేను చెప్తున్నాగా. అనేక మంది రక్షణకి కారణభూతం, అనేక మంది రక్షింపబడాలి, అనేక మంది నరకం నుండి తప్పింపబడాలి. అది దైవ చిత్తం. అది దేవుడు సజీవుడండి, దేవుడు మాట్లాడేవారు. మీకు అర్థమైందా? పలకనేవారు కాదు. మన పడుకోబెడితే పండడానికి, లేదా లేపితే లేవడానికి కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు. నేనైనా కన్ను రెప్పేసి నిద్రపోతానేమో, నన్ను కాపాడే దేవుడు కునుకొడు నిద్రపోడు. బజాగ్రత్త, బజాగ్రత్త. ఇరవై 24:31 నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవ్వరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా? మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. చూస్తారా అండి? దేవుని గద్దింపుకి నువ్వు వినట్లేదా? లోపడట్లేదా? ఆయన చెప్పిన బోధకి నువ్వేమాత్రం వినకుండా త్రోసివేసేస్తున్నావా? ఆయన చేయి చాపుతూ ఉంటే ఇక్కడ ఎవరు చాపుతారంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి చాపరు. వాళ్ళ దేవుడు ఎవరిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళు చాపుతారు, వాళ్ళు బోధిస్తారు, వాళ్ళు హెచ్చరిస్తారు, వాళ్ళు గద్దిస్తారు. నువ్వు లోపడని పక్షంలో దేవుడు రియాక్ట్ అవుతారు. మీకు అర్థమైందా? లాజిక్ మీకు అర్థమైందా? దేవుడు ఏం చెప్తారో ఇక్కడ బోధింపబడుతుంది, హెచ్చరింపబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? చేయి చాపబడుతుంది. ఇక్కడ దైవ ప్రేమ పంపింపబడుతుంది. కానీ దానికి వ్యతిరేకంగా లేస్తే రియాక్ట్ అయ్యేది ఎవరో తెలుసా? ఆయన బిడ్డలు కాదు,
దేవుడు రియాక్ట్ అవుతారు. దేవుడు చెప్పిందల్లా విన్నామా, లోబడ్డామా లేదా అనేది మా విషయంలో దేవుడు చూస్తారు. కానీ పగ ప్రతీకారం అనేది దేవుడు తీసుకుంటారు. ఏం చేస్తారు ఆయన చెప్తున్నారు, వినండి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేతును. నేను కాదు. మీకు అపాయం వస్తే నేను ప్రేర్ చేస్తాను. ఇక్కడ నవ్వేది దేవుడు. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. నేను కాదు. నేను ఎప్పుడూ తగ్గే, లోబడే, విధేయత చూపించే ఉంటాను ఆయన సన్నిధిలో. క్షమిస్తాను, ప్రేమిస్తాను, దయ చూపిస్తాను. అర్థమైందా? కానీ మిమ్మల్ని అపహాస్యం చేసేది, మిమ్మల్ని చూసి నవ్వేది ఎవరు? దేవుడు. నిన్ను పుట్టించిన దేవుడు, నీ సృష్టికర్త. లోబడవా దేవుడు మాటికి? భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, చూసారా, కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. లోబడండి, విధేయత చూపండి, బ్రతుకులు మార్చుకోండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా కడుక్కోండి. యేసు ప్రభు రక్తంలో కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, తెల్లగా చేసుకోండి. ఆ తెల్లటి జీవితాలు, హృదయాలు దేవుడికి సమర్పించండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకు, పాపుల మార్గంలో నిలవకు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకు. నీ బ్రతుకు బాగుండాలంటే, నువ్వు దేవుని చేత నడిపింపబడాలంటే, దైవ ప్రణాళికలోకి నడిపింపబడాలంటే, చూసారా, దుర్జనులను చూసి మచ్చరపడకు, వారి సహవాసం కోరకు. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది, వివేచన వల్ల స్థిరపరచబడుతుంది. తెలివి చేత కాని గదులు విలువైన సర్వసంపదలు నింపబడతాయి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టు వారి ప్రయాసం వ్యర్థమే. అండర్స్టాండ్? బాగా అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మరలా వినండి. దైవ ఆత్మ సహాయాన్ని కోరుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్.